కాకరకాయ ఫ్రైని భలే ఉంటది. ఎందుకంటే బెల్లం, ఉప్పు, జీలకర్ర పొడి, చింతపండు రసం, అబ్బా ఇది లేదనుకోకుండా సూపర్గా ఉంటుంది. కాకరకాయలోకి మీ పెద్దవాళ్ళని అడగండి, చింతపులుసు పడితేనే దాని రుచి బాగుంటుంది. కాకరకాయలోకి చింతపులుసు పడితేనే ఆ కాకరకాయ రుచి బయటకు వచ్చేది కదమ్మా. ఎప్పుడైనా సరే కాకరకాయలోకి చింతపులుసు పడితేనే ఆ కాకరకాయ అనేది రుచి వస్తుంది. బెల్లము, చింతపులుసు, తెల్లవాయి, కారము భలే ఉంటుంది. ఇంకా కాకరకాయలు కూడా 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత చింతపండులో ఉడికిచ్చి చేసుకున్నాం కదా, ఒక్క రవ్వ కూడా చేదు ఉండదు. చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, అంత బాగుంటుంది అనమాట. ఆ ఫ్యాన్ వేసుకో. అలాగే ఇంత బెల్లం అయితే వేసుకుంటున్నాం మేము. ఖచ్చితంగా బెల్లం పడుతుంది అప్పుడే అనమాట కాకరకాయ ఫ్రై టేస్టీ ఉంటుంది. మేమైతే ఇంత బెల్లం ఉంట తీసుకున్నాము. ఇక అయితే మనం చింతపులుసు పోసుకున్నాం కదా, అది బాగా మగ్గుతుంది. ఇదంతా నీట్గా మగ్గి ఫ్రైలో అనేది వాటర్ లేకుండా తయారవుతుంది. హలో, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మందికి నచ్చదు ఈ కాకరకాయ, కానీ మా అమ్మ చేసే స్టైల్లో ఫ్రై చేసుకోండి. మళ్ళీ తింటారు కాకరకాయ. మార్కెట్కి పోయి అంత బాగుంటుంది. ఊరికే ఉత్తమాటలు కాదు, అందరు చెప్తారు కదా అలా చేసుకోండి బాగుంటుంది అని. ఉత్తమాటలు కాదు. ఒకవేళ మీకు అప్పుడు కూడా తినబుద్ధి కాదు, అప్పుడు కూడా చేయదు అనిపించిందంటే ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్లైక్ కొట్టండి. నాకు నిజంగా అంత బాగుంటుంది. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. నాకైతే చాలా ఇష్టము. నాకు చేదుగున్నా ఇష్టము, ఎట్లున్నా ఇష్టము. నాకు ఫేవరెట్ వెజిటేబుల్ కాకరకాయ, అంటే టమాటా తర్వాతే. ఫస్ట్ ఎప్పుడైనా టమాటానే ఉంటుంది నాకు. నిజానికి మా ఇంట్లో నాకు టమాటా అంటే ఇష్టం అని, అవసరం లేకపోయినా అవసరం ఉన్న ప్రాత్మ అన్ని దాంట్లలో ఒక టమాటా అన్న వేస్తుంది మా మమ్మీ, నాకు అంత ఇష్టం అని. సెకండ్ కాకరకాయ ఇష్టము. మీరు కూడా ఇష్టపడతారు మా స్టైల్లో ఫ్రై చేసుకున్నారంటే. ఇప్పుడైతే పైన తొక్కనంతా నీట్గా పీల్ చేసి ముక్కలు కట్ చేసుకుని ఉప్పులో నానబెట్టుకోవాలి కొంచెం సేపు. ఇది చూడండి, ఇట్లయితే నీట్గా పీల్ చేసుకోవాలి కాకరకాయల్ని. పీల్ చేసుకోకపోయినా పర్వాలేదు, హెల్తీనే. వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలా. ఉప్పులో నానాలన్నమాట కాకరకాయలు, అప్పుడే చేదు రావు. మీరు ఇది చేయకోకుండా డైరెక్ట్ కోసేసేసినారంటే చేదు వస్తుంది. కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పులో నానబెట్టుకోవాలా. కనీసం అంటే ఒక 10 నిమిషాలు. ఓకేనా? కట్ చేసి పెట్టుకోవాలా. మీకు ఒకవేళ మీకు ఇట్లా రౌండ్ వద్దంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. బట్ ఉప్పు నీళ్ళలో కనీసం అంటే ఒక 10 నిమిషాలు నానాలా. ఇది మాత్రం మస్ట్, ఇది చేయాల్సిందే మీరు. కాబట్టి స్పాట్లో కట్ చేసుకొని ప్యాన్ మీద వేసి చేయొద్దండి. అట్లా వేసి చేదొచ్చిన తర్వాత నన్ను పెట్టుకోవద్దు. మనం ఉప్పు నీళ్ళలో కట్ చేసుకున్న కాకరకాయని ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో ఉడికించుకోవాలా. కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసి ఉడికించుకోవాలా. చింతపండు అంటే చాలా కాదు, కొంచెం చేదు అంతా పోవడానికి ఇట్లా లైట్గా అయితే ఉడికించుకొని పెట్టుకోవాలా. కాకరకాయ ఫ్రైకి ఒక పేస్ట్ అయితే మిక్సీ పట్టుకుందాము. సో కొంచెం కారం పొడి, కొంచెం ఉప్పు, అంటే సరిపడా ఉప్పు, అలాగే వెల్లుల్లి, తెల్లవాయిలు, కొంచెం ఉప్పు, కారం, తెల్లవాయి అయితే మిక్సీ పట్టుకున్నాము. మిక్సీ అయితే పట్టేసుకున్నాము. కారము, తెల్లవాయిలు, కారము, ఉప్పు ఇట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ మసాలానే మన కాకరకాయ ఫ్రైలోకి అదిరిపోయే రుచినిస్తుంది. అలాగే ఇంత బెల్లం అయితే వేసుకుంటున్నాం మేము. ఖచ్చితంగా బెల్లం పడుతుంది అప్పుడే అనమాట కాకరకాయ ఫ్రై టేస్టీ ఉంటుంది. మేమైతే ఇంత బెల్లం ఉంట తీసుకున్నాము. మీ దగ్గర షుగర్ ఉన్నా వేసుకోండి, నల్ల బెల్లం ఉన్నా వేసుకోండి, లేదంటే ఇంకొంతమంది ఆర్గానిక్ బెల్లం వాడుతుంటారు, అదైనా వాడండి. మేమైతే ఇంత ఉంట బెల్లం తీసుకుంటున్నాం. ఓకేనా? ఇవే అన్నమాట మన కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుని 10 నిమిషాల తర్వాత చింతపండు వేసి ఉడకబెట్టుకున్న కాకరకాయలు పీల్ తీసినాం మేము. మీరు కావాలో అంటే ఉంచుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చింతపులుసు, ఉప్పు, కారము, తెల్లవాయిలు మిక్సీ పట్టినది, తెల్లవాయి కారము, బెల్లము, కరివేపాకు. ఇంత సింపుల్ అనమాట కావాల్సినవి. ఇంకా లాస్ట్లో కొంచెం అంతా జీలకర్ర పొడి, ధనియాలు, అంతే అనమాట. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి అయితే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలా. ఆవాలు బాగా చిటపట అనాలన్నమాట, అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది. చిటపట అన్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలా, ఎర్రగడ్డలు,
చాలా బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి మరీ తింటారు కాబట్టి మస్ట్ ట్రై. ఆనియన్స్ అయితే బాగా వేగుతున్నాయి. ఇప్పుడే కొంచెం అంతా పసుపు వేసుకోవాలా. చూడండి బాగా వేయించుకోవాలి ఆనియన్స్. చూడండి ఆనియన్స్ అయితే వేగినాయి. ఇప్పుడు కాకరకాయ కొంచెం కరివేపాకు వేసుకోవాలా. ఫ్రెష్ కరివేపాకు ఫ్రెష్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కాకరకాయలు వేసుకోవాలి. మేము మాకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకున్నాము. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. బాగా నీట్గా కలుపుకోవాలా. ఆయిల్లో బాగా మగ్గల. అప్పుడు ఎక్కువేం ఉడికించిపోయినాము, జస్ట్ చేదు పోయేకి ఉడికించింటాము. చాలాసేపు మగ్గాలన్నమాట. సో మగ్గే వరకు అయితే వెయిట్ చేద్దాము. కాకపోతే నేను చెప్పినట్టే ఉప్పులో నానబెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి చింతపండులో, లేదంటే చేదు ఉంటుంది. ఈ స్టెప్ ఖచ్చితంగా చేయండి, ఓకేనా? ఇది ఒక 5 నిమిషాలు పడుతుంది, ఉడికించుకుందాం. ఈ కాకరకాయ అయితే మగ్గింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న తెల్లవాయి కారం అయితే వేసుకున్నాము. ఇదిగో తెల్లవాయి వెల్లుల్లి తెల్లవాయి కారం పొడి, అలాగే బెల్లం, ఉప్పు అన్నీ కలిపినదన్నమాట. ఇది చాలా బాగుంటుంది. మా మమ్మీ చింతపండు ఉలిగిపోతుంది అంట. అలాగే జీలకర్ర పొడి తగినంత. మీరు వేయించి అయినా వేసుకోవచ్చు, పచ్చి జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి చిటికెడంతా అనింది, కానీ ఎక్కువ వేస్తారు చూడండి. అద్దు ధనియాల పొడి అంటే అన్నం మొత్తం తినేస్తాం ఈ కాకరకాయ ఫ్రైతో. అంత రుచిగా ఉంటుంది, అంత తీయగా, అంత మధురంగా భలే ఉంటుంది అసలు. కాకరకాయ కర్రీనా లేకుంటే ఇదేంది అనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో మొత్తం అయితే అంతా మిక్స్ చేసేసుకోవాలా. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి. ఈ తెల్లవాయి కారం, ఉప్పు, బెల్లం అనేది బాగా మగ్గల. అలాగే జీలకర్ర పొడి వేసినాము. మీకు తెలిసిందే, బెల్లం, జీలకర్ర పొడి, కారం, ఉప్పు ఏ దాంట్లోకి వేసినా భలే ఉంటుంది ఆ కాంబినేషను. చాలా బాగుంటుంది అసలు, నోరు ఊరిపోతుంది. ఆ మసాలా ఒకసారి ట్రై చేయండి, ఏ దాంట్లో అయినా భలే ఉంటుంది. సో ఇప్పుడు మసాలా అయితే మొత్తం నీట్గా స్లోగా మిక్స్ చేసుకోవాలా. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని. అబ్బా అప్పుడే ఇంకా వాసన వస్తుందండి. బా ఇప్పుడు అసలు వాసన భలే వస్తుంది ఆ కారము. అప్పుడే వేగడం మొదలు పెడితే నేను. సో మీరు చెప్తున్నాను కదా, కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తింటారు, అంత బాగుంటుంది. అసలు చేదే ఉండదు. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు ఉండాలంట. మళ్ళీ అయితే అబ్బా ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కాకరకాయ ఫ్రై, అంత బాగుంది. చూడండి మగ్గింది. మన కారం పొడి వేసిన తర్వాత, అదే వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకా అక్కడ ఉంటలు ఉంటలు ఉంటే దాన్ని నీట్గా కలిపేసుకోండి. ఎందుకంటే తెల్లవాయి పడింది కదా, అట్లనే ఉంటుంది అది. అబ్బా తినేయాలనిపిస్తాను, అంత బాగుంది. కానీ వెయిట్ చేసి అన్నంలోకి తింటారు. ఇదైతే నా పర్సనల్ సజెషను, అందరూ ట్రై చేయండి. కాకరకాయ హెల్త్కి మంచిది. ఇప్పుడు చింతపులుసు వేసుకోవాలా. పులుపు ఎంత తింటారో దానికి సరిపడేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నారంటే డామినేషన్ అయ్యి బాగోదు. కాకరకాయలోకి చింతపులుసు పడితేనే ఆ కాకరకాయ రుచి బయటకు వచ్చేది కదమ్మా. ఎప్పుడైనా సరే కాకరకాయలోకి చింతపులుసు పడితేనే ఆ కాకరకాయ అనేది రుచి వస్తుంది. బెల్లము, చింతపులుసు, తెల్లవాయి, కారము భలే ఉంటుంది. ఇంకా కాకరకాయలు కూడా 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత చింతపండులో ఉడికిచ్చి చేసుకున్నాం కదా, ఒక్క రవ్వ కూడా చేదు ఉండదు. చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, అంత బాగుంటుంది అన్నమాట. ఆ ఫ్యాన్ వేసుకో, ఉడుకుతుంది. ఇప్పుడు చింతపులుసు పోసుకున్నాం కదా, అదంతా బాగా కాకరకాయలో పట్టి మగ్గే వరకు అయితే వెయిట్ చేద్దాము. ఒక 5 మినిట్స్ పడుతుంది.
కనీసం అంటే ఒక 3 minutes. ఇక అయితే మనం చింతపులుసు పోసుకున్నాం కదా, అది బాగా మగ్గుతుంది. ఇదంతా నీట్గా మగ్గి ఫ్రైలో అనేది వాటర్ లేకుండా తయారవుతుంది. అదిరిపోతుంది. మీ లైఫ్లో తినిండారు ఇంతమంది కాకరకాయ ఫ్రైని. భలే ఉంటుంది. ఎందుకంటే బెల్లం, ఉప్పు, జీలకర్ర పొడి, చింతపండు రసం, అబ్బా ఇది లేదనుకోకుండా సూపర్గా ఉంటుంది. కాకరకాయలోకి మీ పెద్దవాళ్ళని అడగండి, చింతపులుసు పడితేనే దాని రుచి బాగుంటుంది. ఓకే, మరి ఇదంతా మగ్గే వరకు వెయిట్ చేసేద్దాము. చూడండి, ఫైనలీ మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్టీగా యమ్మీగా చాలా బాగుంటుంది. కొంచెం టఫ్ అనిపించచ్చు కానీ ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు అసలు ఇంతవరకు ఎప్పుడు తినిండరు ఇంత టేస్టీ కాకరకాయ ఫ్రైని. అంత బాగుంటుంది అనమాట. సో ఇంకేది వేసేది లేదు. ఫైనలీ చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. ఆయిల్ పైకి వచ్చేసిందంటే ఫ్రై అనేది రెడీ అయిపోయిందని అర్థము. అబ్బా, అన్నంలో వేసుకొని తిన్నామంటే ఆ పులుపు, ఆ తీపి, జీలకర్ర పొడి సూపర్ ఉంటుంది. అసలు చేదే ఉండదు అనమాట. ఓకే, మరి ఇంకా నేనైతే కాకరకాయ ఫ్రైని ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేసేయండి. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.